పాస్టర్ జేస్దాస్ వచ్చి వాళ్ళ ప్రార్థనలో నడిపిస్తాడు. పాస్టర్ జేస్దాస్ ఆత్మిక బాధ. థ్యాంక్ యూ జీసస్. ప్రతి సేవకుడు ఈ మాటలు గుండెల్లోకి వెళ్ళాలి. దేవుడిని దీవించడానికి దైవజనుల ద్వారా, ఇద్దరు సేవకుల ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని వారికి ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు మళ్ళా వారు పురుకొల్పుతారు. అందరూ కూడా ప్రభుకు అప్పగించుకొని నిలబెట్టుకొని మరొకసారి ఈ కడవరి కాలంలో ప్రస్తుతం పట్టుకుంటున్నటువంటి ఈ దినాల్లో మరలా మనము తిరిగి ప్రభు కొరకు ప్రార్థన ధూపము వేసేటటువంటి యాజకులుగా మారడానికి, ధూపము వేసేటటువంటి దైవజనులుగా విశ్వాసులుగా ఉండటానికి మరలా మనల్ని పురుకొల్పుతూ దేవుడు దైవజనుల్ని మరుగుపరుచుకొని మాట్లాడాడు. ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి అనేక సిచ్యువేషన్స్, అనేక కార్యాలు, అనుభవాల ద్వారా మాట్లాడినాడు దేవుడు. దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగించేవాడు. మా పితరులు ప్రార్థించారు, అద్భుతాలు చేశారు. నాయన మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. నాయన ఆకాశం నుండి మన్ననే కురిపించారు, ఎర్ర సముద్రంను పాయలు చేశారు, శివపు నౌలను మూసివేశారు, శరసల పునాదులు కదిలించి వేశారు. ప్రభువా కాకుల చేత ఆరము పంపించారు, పూరేలు పంపి వారి ఆకలి తీర్చారు, బండలు చేసి నీళ్లను ప్రవహింపజేసి ప్రభు వారి యొక్క దాహము తీర్చారు. ప్రభా నీకు వందనాలు. ఆ దేవుడవు ఇప్పుడు మాతో కూడా ఉండేది, దైవజనులతో ఉండి ప్రభు మీరు చేస్తున్న గొప్ప కార్యం బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా మేము పని చేస్తే మరొకరు మాకు సహాయము చేయవచ్చు, కానీ ప్రార్థన చేస్తే మీరే పని జరిగించే గొప్ప దేవుడు. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము.